ఇవాల్టి అతిపెద్ద రష్యాలో ఉదయం వచ్చిన భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. కామ్చాట్కా రష్యా తూర్పు తీరంలో ఉన్న కామ్చాట్కా కేంద్రంగా ఈ భూకంపం 8.8 గతంలో 9 తీవ్రతతో వచ్చింది భూకంపం. ఇప్పుడు 8.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపంగా దీన్ని చెప్తున్నారు. రష్యా, జపాన్, అమెరికాలో కూడా ఈ భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మొత్తం ఉత్తర పసిఫిక్ లోని అనేక తీర ప్రాంతాల్ని సునామీ తాకింది కూడా. ఏ స్థాయిలో అలలు ఉన్నాయంటే కంచాట్కాలో ఎస్పెషల్లీ ఎక్కడైతే భూకంప ఎపిసెంటర్ ఉందో 13 అడుగుల ఎత్తున అలలు వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉందో. రష్యా సెవెరోకురిస్క్ సిటీని మొత్తం సునామీ ముంచెత్తిన పరిస్థితి. యాక్చువల్లీ ఈ జలచరాలు ఏవైతే తిమింగలాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, వేల్స్ కానీ ఇవన్నీ సముద్ర గర్భంలో ఉంటాయి, చాలా డెప్త్ లో ఉంటాయి. బట్ ఈ స్థాయి అలలకి అవన్నీ కొట్టుకొచ్చాయంటే మనం ఏ రేంజ్ లో సునామీ వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. అది సునామీ ఏ స్థాయిలో వచ్చిందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. ఈ కంచాట్కా ద్వీపకల్పంలో 2 సార్లు ఆల్రెడీ భూకంపం వచ్చింది. ఇవాళ భూకంప తీవ్రత 8.8 గా నమోదైంది. 8.7 to 8.8 అని చెప్తున్నారు. 1952లో ఒకసారి 1952లో ఇదే కంచాట్కాలో అతి భారీ భూకంపం వచ్చింది. అప్పుడు 9 తీవ్రత, నేను ఇందాక చెప్పాను కదా, 9 తీవ్రతతో వచ్చిన 1952ని ఒకసారి ఇవాళ వచ్చిన భూకంపం మరొకసారి గుర్తు చేసింది. ఆ స్థాయిలో అప్పుడు 9తో వస్తే ఇప్పుడు 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. జపాన్ హైక్వాడో నుంచి క్యూషు వరకు కూడా సునామీ మొత్తం ఆ తీర ప్రాంతాలన్నింటినీ కూడా ఆ సునామీ వణికించిన పరిస్థితి. అమెరికా పశ్చిమ తీరం వెస్ట్ కోస్ట్ మొత్తం కూడా వార్నింగ్ ఇచ్చారు, సునామీ హెచ్చరికలు ఇచ్చారు. ఎస్పెషల్లీ ఎవ్వరూ కూడా అంటే వీలైనంత వరకు ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోండి, ఇదేదో చూద్దాము, ఒక అల ఎట్లా ఉంటుందో చూద్దాం, లేదా వీడియోగ్రఫీ చేద్దాం, ఫోటోలు దిగుదాం అనే దుస్సాహసాలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని చెప్పి మరీ అమెరికా హెచ్చరించిన పరిస్థితి. హవాయి, గువామి దీవుల్లో కూడా సునామీ వచ్చింది. అలాస్కాలోని కొన్ని ప్రాంతాలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈక్వెడార్, రష్యా, హవాయిలో మొత్తం అలలు బీభత్సం సృష్టించిన పరిస్థితి చాలా చోట్ల. అంటే దీన్ని కూడా ఫేజ్ వైజ్ గా విభజించారు. 3 మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎక్కడ ఎగిసిపడే ప్రమాదం ఉంది, అంతకంటే తక్కువ 1 మీటర్ వరకు ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫర్దర్ చూద్దాం. 3 మీటర్ల కంటే ఎత్తైన అలలతో ఈక్వెడార్, రష్యా, హవాయిలో ఎస్పెషల్లీ మోర్ దాన్ 3 మీటర్స్ హైట్ తో అలలు వచ్చి మొత్తం అతలాకుతలం చేసి అలజడి సృష్టించిన పరిస్థితి. 30 దేశాలపై సునామీ ప్రభావం ఉంటుంది. అంటే 8.8 తీవ్రతతో రష్యాలో వచ్చిన భూకంపం మొత్తం 30 దేశాలపై సునామీ ప్రభావం చూపిస్తుందని చెప్పి కూడా మనం చూస్తున్నాం. అమెరికా టు న్యూజిలాండ్ వరకు కూడా మొత్తం ఈ సునామీ ఎఫెక్ట్ మనకి కనిపించిన పరిస్థితి. 9 లక్షల మందిని ఆల్రెడీ సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఎక్కడ కూడా మొత్తం అమెరికాలో అయితే ఆల్మోస్ట్ మొత్తం కూడా ఈ సైరన్స్ కూడా, సునామీ సైరన్స్ కూడా మోగించిన పరిస్థితి. ఇది విన్న వెంటనే అందరూ కూడా సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళిపోండి, టూరిస్టులు ఉన్నా లేకపోతే అక్కడ లోకల్స్ ఉన్నా ఎవరైనా సరే అక్కడ ఎవరు ఉండొద్దు, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్ కి దగ్గరలో ఎవరు ఉండొద్దు అని చెప్పి కూడా అమెరికా చెప్పిన పరిస్థితి. సో మొత్తం అందరూ ఈ హెచ్చరికలు రావడంతో మొత్తం అందరూ ఒక్కసారిగా బయలుదేరారు సేఫ్ ప్లేస్ కి వెళ్ళడానికి. సో విపరీతమైన ట్రాఫిక్ జామ్ కూడా మనం చూడొచ్చు. అమెరికాలో రోడ్లన్నీ కూడా బారులు తీరిపోయాయి కార్లతో చాలా చోట్ల. అలాస్కాలో కొన్ని ప్రాంతాలనైతే వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. అసలు ఎక్కడ కూడా నేను ఇందాక చెప్పినట్లు లైట్ తీసుకోవద్దు, ఫోటోలకో సెల్ఫీలకో దేనికి ఎగబడద్దు, ఏదో ఒక అలతో రాదు సునామీ అనేది అని చెప్పి కూడా అమెరికా హెచ్చరించిన పరిస్థితి. ఒకసారి మనం యుఎస్ సునామీ వార్నింగ్ చూద్దాం. యుఎస్ ఇచ్చిన సునామీ వార్నింగ్ మ్యాప్ ఇది. చెప్పాను కదా, మొత్తం ఈ వెస్ట్ కోస్ట్ మొత్తం అలాస్కా, పార్ట్స్ ఆఫ్ అలాస్కా, కాలిఫోర్నియా ఇదంతా కూడా హెచ్చరికలు ఉన్నాయి. అండ్ ఈ పర్పుల్ డాట్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా మనం చూడొచ్చు. చిలీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పెరు ఇదంతా సునామీ హెచ్చరికలు ఇచ్చింది యుఎస్. ఇక్కడ ఆస్ట్రేలియాలో చూడొచ్చు, మనం న్యూజిలాండ్ లో చూడొచ్చు. యాక్చువల్లీ ఇది మొత్తాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు, ఐ విల్ కమ్ టు దట్ లేటర్. బట్ ఇది మెయిన్ ఎపిసెంటర్. ఎక్కడైతే భూకంపం సంభవించిందో, ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్న 8.8 తీవ్రతతో ఎక్కడైతే భూకంపం సంభవించిందో ఆ సెంటర్ ఇది. దీన్ని బేస్ చేసుకుని మొత్తం ఈ ఏరియా మొత్తం సునామీ హెచ్చరికలు యుఎస్ జారీ చేసిన పరిస్థితి. సాల్మన్ ఐలాండ్స్ మొత్తం ఈ కోస్టల్ ఏరియా మొత్తం ఇదంతా పసిఫిక్
ఈ పసిఫిక్ ని బేస్ చేసుకున్న ఈ ఏరియా మొత్తం జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈక్వెడార్, మెక్సికో ఇదంతా కూడా సునామీ అలర్ట్స్ ఇష్యూ చేసింది. ఒకసారి మనం జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ యాక్చువల్లీ ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఏదైతే ఉందో ఇది ఎపి సెంటర్. దేని కేంద్రంగా సునామీ వచ్చిందో కామ్చాట్కా అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా, ఆ కామ్చాట్కా పెనిన్షులా కరెక్ట్గా ఇక్కడనే 8.8 తీవ్రతతో ఇవాళ భూకంపం సంభవించింది. ఇక మనం ఈ ఏరియాస్ అంతా చూస్తే సునామీ అడ్వైజరీ, ఈ ఎల్లో పోర్షన్లో ఉన్న ఈ ఏరియాస్ మొత్తం ఒగస్వరా ఐలాండ్స్ కానీ, ఇబరాకి, ప్రెఫ్ ఇవన్నీ కూడా మార్నింగ్ అంతా సునామీ వార్నింగ్ ఈ రెడ్ లో ఉండే. ఇప్పుడు మనం ఈ ఇందులో చూస్తున్నది మేజర్ సునామీ వార్నింగ్ ఉంటే గనక ఇందులో మనకి పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది. బట్ థ్యాంక్ గాడ్ ఇక్కడ ఎక్కడ కూడా ఆ పర్పుల్ కలర్ కనిపించట్లా. మార్నింగ్ అయితే రెడ్ ఉండే, ఇప్పుడు ఎల్లోగా కనిపిస్తున్న ఈ రీజన్ అంతా కూడా మార్నింగ్ రెడ్ లో ఉండే. రెడ్ అంటే సునామీ వార్నింగ్ ఉండే, బట్ ఇందాకటికి సునామీ అడ్వైజరీగా మారింది. అంటే కొంచెం అప్రమత్తంగా ఉండాలి, అలలు ఎగిసిపడతాయి, సో కాషియస్ గా ఉండండి అని చెప్పి ఆ అలర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి నేను మీకు అది కూడా చెప్తాను. ఈ అలర్ట్స్, ఈ సునామీ అలర్ట్స్ అలలు ఏ స్థాయిలో ఎగసిపడతాయి, 3 మీటర్ల ఎత్తులో ఎగసిపడితే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఈ పర్పుల్ కలర్లో ఉన్నవన్నీ కూడా చాలా తక్కువ, కొంచెం అంటే 3 మీటరు లేదా లెస్ దాన్ 3 మీటరు ఆ స్థాయిలో ఉండేవి. బట్ ఇవాళ మనం ఇందాక చూసినట్లు ఏ స్థాయిలో వచ్చింది ఇవాళ సునామీ అనేది మనం ఇందాక చూసాం. 13 అడుగులు. 13 అడుగులు అంటే జస్ట్ నాట్ అ జోక్. కంచాట్కాలో ఎక్కడైతే భూకంప కేంద్రం ఉందో 13 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. సో ఆ స్థాయితో చూసినప్పుడు ఇవన్నీ కూడా 3 మీటర్స్, 1 మీటరు. బట్ అగైన్ ఇది ఇలానే ఉండాలనే రూల్ ఏం లేదు, ఇది కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అందుకనే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళమని చెప్పారు. ఆల్రెడీ జపాన్ పసిఫిక్ తీరంలో కొన్ని దీవుల్ని, కొన్ని ఐలాండ్స్ ని సునామీ అలలు తాకిన పరిస్థితి. టొకచాయ్ పోర్ట్ లో 40 సెంటీమీటర్ల అలలు వచ్చాయి. ఎరిమో పట్టణంలో ఒక 30 సెంటీమీటర్ల మేర అలలు వచ్చిన పరిస్థితి. థోకు, క్యాంటో ఇలాంటి ఏరియాస్ లో అయితే పెద్ద ఎత్తున అలలు వస్తున్నాయి. హన్సంకిలో 30 సెంటీమీటర్స్ ఎత్తున వచ్చాయి. అండ్ ఇషినోమోకి పోర్ట్ లో 50 సెంటీమీటర్ల అలలు వచ్చాయి. యాక్చువల్లీ జపాన్ విషయంలో ఇంకొక భయం కూడా ఏంటంటే, ఐ ట్రై టు షో యూ ఎగ్జాక్ట్లీ, బట్ మనందరికీ తెలుసు జపాన్లో ఫ్యూకుషిమా అని చెప్పి ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. లాస్ట్ టైం ఎప్పుడైతే 2011 మార్చ్లో జపాన్లో భారీ భూకంపం వచ్చిందో అప్పుడు ఈ న్యూక్లియర్ ప్లాంట్లో, నేను మీకు ఎగ్జాక్ట్లీ లొకేట్ చేయడానికి ట్రై చేస్తున్నా బట్ తెలియట్లా, అక్కడ బాగా లీక్ అయింది, రేడియేషన్ బాగా బయటకు వచ్చింది. అక్కడ మొత్తం కూడా సముద్రం వాటర్ అంతా కూడా చాలా దారుణంగా అయిన పరిస్థితి. అదంతా క్లీన్ చేయడానికి, ఆ తర్వాత అదంతా కూడా సెటరేట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఈసారి కూడా ఈ సునామీ వల్ల ఏమైనా ఇష్యూ ఉంటుందా ఫ్యూకుషిమా న్యూక్లియర్ ప్లాంట్కి అని చెప్పి అనుకున్నారు. బట్ ఇప్పుడుకైతే యాజ్ ఆఫ్ నౌ అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం తీర ప్రాంతాల్లో జపాన్ ఎయిర్పోర్ట్లు కూడా మొత్తం అప్రమత్తమైన పరిస్థితి. ఈశాన్య జపాన్లో అయితే సెండై విమానాశ్రయాన్ని కంప్లీట్ గా మూసేశారు. అండ్ ఈ ఎయిర్పోర్ట్కి వచ్చే విమానాలన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. ఇక చైనాకు కూడా ఈ ముప్పు పొంచి ఉంది అని చెప్పి కూడా యుఎస్ సునామీ వార్నింగ్ సెంటర్స్ ద్వారా మనకి తెలుస్తున్న పరిస్థితి. చైనాకి పాపం ఒక సునామీయే కాకుండా సైక్లోన్ ప్రమాదం కూడా ఉంది అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. సో షాంఘైలో ఒక 28,000 మందిని సేఫ్ ప్లేసెస్ కి పంపించారు. విమానాలు కానీ, బోట్ సర్వీసెస్ కానీ అన్నిటినీ కూడా స్టాల్ చేస్తారు, అన్నిటినీ ఆపేసిన పరిస్థితి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే తూర్పు చైనాలో విపరీతమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. సో ఇట్లాంటి సిచ్యుయేషన్ ని బేస్ చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీని మీద మాట్లాడారు. ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఏదైతే భారీ భూకంపం వచ్చిందో దీని కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ చేశామని చెప్పి అన్నారు. అండ్ అమెరికాలోని ఈ పసిఫిక్ తీర ప్రాంతాలకు కూడా ముప్పు పొంచి ఉంది, ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళండి అని చెప్పి కూడా ట్రంప్ సూచించిన పరిస్థితి. అధికారులు ఏవైతే చెప్తూ ఉంటారో, ఎస్పెషల్లీ ఈ కోస్టల్
మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్లు అమెరికాకు సంబంధించి మొత్తం ఈ వెస్ట్ కోస్ట్ మొత్తం కూడా ఈ సునామీ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు ఏవైతే సూచనలు ఇస్తారో వాటన్నిటిని పాటించండి, లైట్ తీసుకోవద్దని చెప్పి కూడా ట్రంప్ చెప్పారు. దీంతో మన ఈ ఏరియాకి సునామీ వార్నింగ్ తో అమెరికాలోని మన భారత కాన్సులేట్ జనరల్ కూడా అప్రమత్తమైంది. అందరూ కూడా ఎవరైతే ప్రజలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. ఈ సునామీ ముప్పును శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా వెస్ట్ కోస్ట్ స్టేట్స్ అన్ని కూడా అక్కడ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించింది. ఎవరైతే అమెరికన్ అధికారులు ఎవరైతే అలర్ట్స్ ఇస్తారో, ఫోన్ కి ఎవరైతే అలర్ట్స్ ఇస్తారో వాటన్నిటిని చూసుకుంటూ ఉండండి. అండ్ ఎక్కడైతే సునామీ హెచ్చరికలు ఉన్నాయని చెప్పి అలర్ట్ రాగానే వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో తీర ప్రాంతాల్లో అసలు ఏముందో చూద్దాం అనే అవకాశం కూడా పెట్టుకోవద్దు, అనే ఆలోచన కూడా రానివ్వద్దు, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఇండియన్ కాన్సులేట్ చెప్పిన పరిస్థితి. మొబైల్స్ కంప్లీట్ గా ఛార్జింగ్ ఉండేలా చూడండి. ఒకవేళ అంటే ఎమర్జెన్సీ నంబర్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా బాగా అవసరమైతే ఎమర్జెన్సీ నంబర్స్ ని కాంటాక్ట్ చేయండి అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి మన భారత కాన్సులేట్. ఇక మనం ఇవాళ సంభవించింది, మనం ఇందాక చెప్పుకున్నట్లు 2011లో 9 తీవ్రతతో జపాన్ తీరంలో భూకంపం సంభవించింది. ఈ మొత్తం ఇవాళ 8.8 అంటే ఆ స్థాయి 2011 స్థాయి భూకంపాన్ని ఇవాళ మళ్ళీ కూడా అందరూ ఆ ప్రాంతవాసులు గుర్తు చేసుకున్న పరిస్థితి. ఓవరాల్ గా ఒక 10 టాప్ భూకంపాలు అంటే ఎప్పటికీ విపరీతమైన ప్రాణ నష్టం, భయంకరమైన ఆస్తి నష్టం కలిగించిన కొన్ని భూకంపాల లిస్ట్ మనం చూద్దాం. 1960లో చిలీలో వచ్చింది అతి భారీ భూకంపం. ఇది బయోబియో అనే ప్రాంతం కేంద్రంగా వచ్చింది. 9.5. ఇప్పుడు మనకు వచ్చింది 8.8 తీవ్రత, బట్ అప్పుడు 9.5 తీవ్రతతో వచ్చింది ఆ భూకంపం. వాల్దీవియా భూకంపం లేదా గ్రేట్ చిలీ భూకంపం అని కూడా పిలుస్తారు. అంటే ఆ స్థాయి తీవ్రతతో వచ్చింది కాబట్టి దానికి అట్లాంటి పేరు కూడా ఉండిపోయింది. ఇప్పటి వరకు సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదేనట, మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం అట. సో దీని దాటికి 1655 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అది టాప్ అంటే టాప్ 10 భూకంపాల్లో అది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇక సెకండ్కి వస్తే అమెరికాలోని అలాస్కా, ఇప్పుడు ఎక్కడైతే సునామీ హెచ్చరికలు ఉన్నాయో అక్కడ 1964లో వచ్చిందండి 9.2 దాని ఇంటెన్సిటీ. అది కూడా ఒక భారీ భూకంపం కేటగిరీలోకి వస్తుంది. గ్రేట్ అలాస్కా భూకంపం అంటారు దీన్ని, లేదా ప్రిన్స్ విలియం సౌండ్ భూకంపం, లేదా గుడ్ ఫ్రైడే భూకంపం, ఇట్లా రకరకాల పేర్లు పెడతారు. ఈ భూకంపం దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా ఒక 130 మంది మరణించారు. $2.3 బిలియన్ ఆస్తి నష్టం జరిగింది. సో ప్రాణ నష్టం చాలా తక్కువ, కన్సిడరబుల్ గా తక్కువ. బికాస్ తీర ప్రాంతం కాబట్టి అక్కడ ఎప్పుడూ ఏదో ఒక హెచ్చరికలు ఉంటూనే ఉంటాయి కాబట్టి మేబీ దానివల్ల ఏమైనా ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారేమో. ఇక 2004కి వస్తే ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఇది ఆల్మోస్ట్ మనందరికీ చాలా ఫ్రెష్ మెమరీలో ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో కూడా చాలా ప్రాంతాలు, ఎస్పెషల్లీ తమిళనాడు లాంటి ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంపం మనందరికీ గుర్తుంటుంది. 9.1 దాని ఇంటెన్సిటీ. సుమత్రా, అండమాన్ దీవుల్లో భూ ప్రకంపనలు అతిపెద్ద సునామీకి దారితీశాయి. ఐ డోంట్ నో, చాలా మందికి సునామీ అనే వర్డ్ కూడా అప్పుడే పరిచయం అయింది, ఎస్పెషల్లీ ఇండియాకు సంబంధించి. 2,80,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అతి పెద్ద హ్యూమన్ లాస్ అని చెప్పొచ్చు మనం. దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో 1.1 మిలియన్ల మంది నిరాశ్రయులుగా మిగిలిన పరిస్థితి. ఇక ఆస్తి నష్టం గురించి అయితే అసలు చెప్పుకోలేం, ఆ స్థాయిలో ఉంది. ఇక గ్రేట్ తొహోకు భూకంపంగా పిలిచే భారీ భూకంపం 2011లో చోటు చేసుకుంది. ఇది జపాన్ లో జరిగింది, జపాన్లోని తోహుకు ప్రాంతంలో. ఈ తోహుకు ఇప్పుడు కూడా ఈ సునామీ అలర్ట్స్ లిస్ట్ లో ఉంది. ఇక్కడ 9.1 ఇంటెన్సిటీతో ఈ భూకంపం వచ్చింది. ఆ తర్వాత సునామీ వల్ల ఒక 15,000 మందికి పైగా చనిపోయారు. 130,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇక ప్రపంచంలోనే తొలిసారి 9 అంటే అప్పటిదాకా పెద్దగా తెలియని 9 ఇంటెన్సిటీతో వచ్చిన భూకంపం మాత్రం 1952లో వచ్చింది. అప్పటిదాకా భూకంపాలు వచ్చినా కూడా 9 అనే ఇంటెన్సిటీ ఫస్ట్ టైం మనకి పరిచయం అయింది మాత్రం 1952లో. అప్పుడు కూడా రష్యాలోని కంచాట్కా, ఎక్కడైతే ఇప్పుడు ఉందో ఎపిసెంటర్, అక్కడే ఆ కంచాట్కా క్రై ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. హవాయిని తాకిన ప్రకంపనలు అతి పెద్ద సునామీకి దారితీశాయి. ఈ భూకంపంలో $1 మిలియన్ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఇక చిలీలో ఏదైతే ఇప్పుడు కూడా సునామీ అలర్ట్ లిస్ట్ లో ఉందో, ఆ చిలీలో బయోబియోలో ఇంకొకసారి 2010లో
అప్పుడు 8.8 అంటే ఇప్పుడు ఏదైతే తీవ్రత ఉందో అదే తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. క్విరిహ్యూ నగరం సమీపంలో చోటు చేసుకున్న ఈ ప్రకంపనలు 523 మంది ప్రాణాలను తీసిన పరిస్థితి. 3.7 లక్షల ఇళ్లు ధ్వంసమైపోయే ఆ భూకంపంలో 1906లో 8.8 తీవ్రతతో సంభవించిన ఈక్వెడార్ కొలంబియా భూకంపం బలమైన సునామీకి దారితీసింది. అందులో ఒక 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అలాస్కా ఏదైతే ఇప్పుడు కూడా సునామీ అలర్ట్ లిస్ట్ లో ఉందో, ఈ అలాస్కాలోని ర్యాట్ దీవులకు సమీపంలో 1965లో ఒక అతిపెద్ద భూకంపం వచ్చింది. 8.7 దాని ఇంటెన్సిటీ. దీనివల్ల 35 అడుగుల ఎత్తైన సునామీ అలలు విరుచుకుపడ్డాయి. మనం చెప్పుకున్నాం కదా ఇందాక నుంచి ఏ స్థాయిలో అలలు వస్తాయని, ఆ స్థాయిలో అప్పుడు అలలు విరుచుకుపడ్డ పరిస్థితి. ఇక మన దేశానికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ లో 1950లో 8.6 ఇంటెన్సిటీతో భూ ప్రకంపనలు వచ్చినాయి. దీనికి ఒక పేరు కూడా పెట్టారు, అస్సాం టిబెట్ భూకంపం అని చెప్పి కూడా దీన్ని పిలుస్తారు. ఆల్మోస్ట్ ఒక 780 మంది మరణించారు ఈ భూకంపంలో. ఇక ఇండోనేషియాకు వస్తే, ఇండోనేషియాలోని సుమత్రా తీరంలో 2012లో భారీ భూకంపం సంభవించింది. 8.6 దాని ఇంటెన్సిటీ. అంత ఇంటెన్సిటీతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సునామీ అని చెప్పి మనం వింటూ ఉంటాం. బట్ సునామీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఈ అద్భుతమైన విజువల్లో మనం చూడొచ్చు. సముద్రం లోపల స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్ గా ఆ అలల ఎఫెక్ట్ పెరిగిపోతుంటుంది. మనం చూడొచ్చు ఎట్లా పెరిగిపోతుందో. తీరాన్ని తాకుతాయి. అది తాకినప్పుడే మనకి ఇంత ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి అన్న వార్తలు ఆ టైంలోనే వచ్చేది. సో చాలా మెల్లగా స్టార్ట్ అయ్యి రిపుల్స్ తరంగాలు టకటకటక పాస్ అయ్యి వెంటనే తీరాన్ని తాకి అక్కడ ఏ ఇంటెన్సిటీతో వస్తుంది, సుమారు ఎన్ని అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడొచ్చు అనేది కూడా సునామీ అలర్ట్ సిస్టమ్ మనకి చెప్తుంది ఎప్పటికప్పుడు. ఆ అలర్ట్స్ వచ్చినప్పుడే ఎక్కడ కూడా దాన్ని లైట్ తీసుకోకుండా ఏదో చెప్తున్నారులే అనుకోకుండా ఆ అలర్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పి కూడా అధికారులు చెప్పేది. అందుకే చాలా మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మనకి అసలు తెలియని కూడా, ఇందాక విజువల్ మీరు చూసినట్లయితే చాలా కామ్గానే అనిపిస్తుంది. బికాస్ అది లోపల భూకంపం సంభవించి అలలు పైకొచ్చి మొత్తం ఒక్క ఉదుటిన తీర ప్రాంతం మీద రాకాసి అలలు అని చెప్పి మనం అంటూ ఉంటాం జనరల్ గా సైక్లోన్స్ అవి వచ్చినప్పుడు. ఆ స్థాయిలో విరుచుకుపడి మొత్తం అంతా కూడా తీరం మొత్తం కూడా సాఫ్ చేస్తుంది. జనరల్ గా సునామీ అనేది అట్లా వస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన విజువలే మనం చూసాం. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మీకు చెప్తా నేను. దిస్ ఈజ్ రింగ్ ఆఫ్ ఫైర్ అన్నమాట. రింగ్ ఆఫ్ ఫైర్ పసిఫిక్. ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించాను యుఎస్ ఇచ్చిన సునామీ అలర్ట్స్ లో ఆల్మోస్ట్ ఈ ఏరియాస్ అన్ని మీకు కనిపించాయి. పర్పుల్ కలర్ చూసాం కదా. ఈ ఏరియాస్ అన్ని ఇక్కడ చిలీ దగ్గర నుంచి ఇక్కడ న్యూజిలాండ్ దాకా మొత్తం అన్ని ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి కదా. ఈ మొత్తం రింగ్ ని, ఈ ఏరియానే రింగ్ ఆఫ్ ఫైర్ అంటామన్నమాట. పసిఫిక్ మహాసముద్రంలో చాలా కీలకమైన ప్రాంతం ఇది. దీన్ని ఒక రకంగా ఈ చైన్ చూస్తే భూకంప గొలుసు అని చెప్పి కూడా దీన్ని వర్ణిస్తుంటారు సైంటిస్టులు వాళ్ళు. ఎందుకంటే ఈ ఏరియాలో విపరీతంగా యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి. సో ఈ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ జరుగుతుంటాయి. మనకి తెలుసు
పిల్లలు కూడా చదువుకుంటుంటారు, లిథోస్ఫెరిక్ ప్లేట్ల కదలిక, టెక్టానిక్ ప్లేట్స్ కదులుతాయి, ఇవన్నీ కదిలినప్పుడు భూకంపం వస్తుంది అని చెప్పి చదువుకుంటూ ఉంటాం కదా. అట్లాంటివి ఆ కదలికలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. వివిధ ఈ టెక్టానిక్ ప్లేట్ల అంచుల వెంట ఈ గొలుసు మాదిరి ఈ ఏరియా మొత్తం కూడా విస్తరించి ఉంటుందన్నమాట. దక్షిణ అమెరికా చివరి నుండి ఇక్కడ నుంచి ఇక్కడ న్యూజిలాండ్ వరకు మొత్తం ఒక 40,000 కిలోమీటర్లు ఈ ఏరియా మొత్తం, ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మొత్తం 40,000 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ప్రపంచంలో ఆల్మోస్ట్ ఏవైతే ప్రపంచం మొత్తం మీద భూకంపాలు సంభవిస్తాయో అందులో 90%, 90% భూకంపాలు ఈ ఏరియాలోనే సంభవిస్తాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. మన మొత్తం భూమి మీద ఉన్న యాక్టివ్ అగ్నిపర్వతాలు, క్రియాశీల అగ్నిపర్వతాల్లో 75% ఈ ప్రాంతంలోనే ఉన్నాయట. ఆల్మోస్ట్ 452 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇక రింగ్ ఆఫ్ ఫైర్ సరిహద్దులో మనం చూడొచ్చు, ఇందాక ఎక్కడైతే సునామీ అలర్ట్స్ ఉన్నాయో బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరు, కోస్టారికా, గ్వాటమాలా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా ఖండం మొత్తం ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ఈ మొత్తం ఏరియాని రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి అంటారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటివన్నీ స్టడీ చేయడానికి, ఎందుకంటే ప్రపంచంలోనే సంభవించే భూకంపాల్లో 90% ఇక్కడే సంభవిస్తాయి. అండ్ ప్రపంచం మొత్తం మీద ఉన్న యాక్టివ్ అగ్నిపర్వతాల్లో 75% ఈ ఏరియాలోనే ఉన్నాయి. సో పసిఫిక్ మహాసముద్రం చుట్టూతో ఉన్న ఈ వైశాల్యం ఇందాక చెప్పినట్లు 40,000 కిలోమీటర్లు. ఈ ఏరియా మొత్తాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి అంటారు. ఇది ఒక భూకంప గొలుసుగా కూడా దీన్ని మనం చూడొచ్చు. ఆ టెక్టానిక్ ప్లేట్స్ అవి కదిలినప్పుడు ఆ అంచుల వెంట ఇది మొత్తం కూడా ఒక చైన్ మాదిరి విస్తరించి ఉంటుంది. కాబట్టి అమెరికా చివరి నుండి అక్కడి నుంచి న్యూజిలాండ్ వరకు 40,000 కిలోమీటర్లు ఇది మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ప్రపంచంలో జరిగే సంభవించే భూకంపాల్లో 90% ఇక్కడ జరుగుతాయి. కాబట్టే విపరీతమైన ఈ మొత్తం ఈ కోస్టల్ ఏరియా మొత్తం కూడా ఎప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వీటన్నిటికీ కూడా విపరీతంగా ప్రాణాలు కానీ కోల్పోవడం కానీ ఆస్తి కోల్పోవడం కానీ జరుగుతుంటుంది. సో ఇలాంటి ఒక కీలకమైన ఏరియాని రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి సైంటిస్టులు దీనికి ఒక పేరు పెట్టారు.